హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరిలో వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ డేటా ఎంట్రీ జాబ్స్ని భర్తీ చేయడం కోసం మనకు ఒక కంపెనీ అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, ఇది వచ్చేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. చాలా తక్కువ క్వాలిఫికేషన్స్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు ఇక నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు గిని టాలెంట్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, యాక్టివ్లీ రివ్యూయింగ్ అప్లికెంట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అండ్ అలాగే ఇక్కడ మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, వై జాయిన్ గిని టాలెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఇక్కడ చూడండి, మనకు వై జాయిన్ గిని టాలెంట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు ఈ ప్లాట్ఫామ్లో వర్క్ చేయడం వల్ల మీకు మంచి కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. స్కిల్ ఎన్హాన్స్మెంట్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. దీంతో పాటు డైనమిక్ టీమ్ అట్ ది ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఏఐ డ్రైవెన్ కెరీర్ అనలిటిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. దీంతో పాటు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అండ్ ది ఆప్షన్ టు వర్క్ రిమోట్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. వర్క్ ప్రెషర్ అయితే ఉండదు. అదేవిధంగా మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ సపోర్టివ్ అండ్ ఇంక్లూసివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గెస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే మీరు హ్యాపీగా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. గెస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకు అదర్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గెస్ మీకు ఏమైనా యొక్క డేటా ఎంట్రీ జాబ్ రోల్స్ సంబంధించి సిమిలర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదనమాట. దీంతోపాటు ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్రొఫిషియెంట్గా మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించి ఎక్స్పెషల్లీ ఎక్సెల్కి సంబంధించి అదేవిధంగా డేటా ఎంట్రీ సాఫ్ట్వేర్కి సంబంధించి మీకు తెలిసి ఉండాలన్నమాట. అంటే నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎబిలిటీ టు మేనేజ్ టైమ్ ఎఫిషియెంట్లీ అండ్ మీట్ డెడ్లైన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. టీమ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సిఆర్ఎం సిస్టమ్కి సంబంధించి లేదా డేటాబేస్ మేనేజ్మెంట్ టూల్స్ సంబంధించి మీకు నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు సాలరీ కనుక చూసుకుంటే గైస్ మీకు స్టార్టింగ్ సాలరీని 20,000 to 25,000 పర్ మంత్ సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ 20,000 to 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో మరి ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ చేసేటువంటి వర్క్ ఏంటంటే సో ఇక్కడ చూడండి, మనకు సో కీ పార్ట్ ఇన్ మెయింటైనింగ్ అండ్ ఇంప్రూవింగ్ అక్యూరసీ ఆఫ్ అవర్ డేటా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ యొక్క కంపెనీకి సంబంధించి ఏదైతే డేటా ఉంటుందో సో ఇక్కడ డేటాని అయితే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, రెస్పాన్సిబిలిటీస్లో అక్యురేట్లీ ఇన్పుట్, అప్డేట్ అండ్ మెయింటైన్ డేటా ఇన్ అవర్ సిస్టమ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కంపెనీకి సంబంధించి ఇన్పుట్ కావచ్చు, లేదంటే ఏదైతే డేటా ఉంటుందో ఇక్కడ డేటాని అప్డేట్ చేయడము, సో ఇక్కడ డేటాని అయితే మీరు వీళ్ళ సిస్టంలో మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే వెరిఫై అండ్ వ్యాలిడేట్ డేటా టు ఎన్ష్యూర్ ఇట్స్ అక్యురసీ అండ్ కంప్లీట్నెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరైతే ఏదైతే డేటా ఉంటుందో వ్యాలిడ్ డేటా, ఇక్కడ డేటాని అయితే మీరు వెరిఫై అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే ఆర్గనైజ్ అండ్ మేనేజ్ లార్జ్ డేటా సెట్స్ విత్ ఎఫిషియన్సీ అండ్
ప్రిషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరైతే ఇక కంపెనీకి సంబంధించి డేటా ఏదైతే ఉంటుందో ప్రాజెక్ట్ సంబంధించి సో ఇక డేటాని అయితే మీరు అప్డేట్ చేస్తూ మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది వీళ్ళ సిస్టమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక వర్క్ అంతా కూడా మీరు ఇక కంపెనీ పాలసీస్ అండ్ అలాగే గైడ్లైన్స్ని ఫాలో అప్ చేస్తూ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సినటువంటి వర్క్ గైస్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి గైస్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడైతే నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ ఈజీ అప్లై ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ ఈ యొక్క లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్లయితే మీరు యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. సో వన్స్ మీరు మీ యొక్క నోటిఫికేషన్ అంటే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఈ యొక్క కంపెనీకి సెండ్ చేసామని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి సో మీకు బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మాకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.